యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడము, వాక్యం ధ్యానించడము, లేవగానే ముందు మనం చేయవలసిన పని ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ మధ్యలో వీడియో ఆడియో చూసేవారు, నేను ఉపవాస ప్రార్థనలో ఉండి మీకు ఈ యొక్క ఆడియో పంపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని విని, దేవుని మాటలు విని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా చినులలో హతమైన వారి గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు, నా తల జలమవునట్లు, నా కళ్ళు కన్నీళ్ళు ఊటగా ఉండునుగాక. నిజంగా ఈ మాట వింటుంటే చాలా నాకు ప్రజల కోసము, ఇశ్రాయేలు ప్రజల కోసము ఇర్మీయా ప్రవక్త ఎంత కన్నీరు కార్చాడంటే, నిజంగా ఆ యొక్క ప్రవక్తని ప్రభు నాకు ఆ పరలోకంలో చూపించుట, మరి నేను వీడియో రూపంలో కూడా మీకు పెట్టాను. ప్రతి మనిషిలో కూడా ఒక తపన, ఆశ, దేవుని కోసము పరిగెట్టే మనసు ఉండాలి. అంతేకాదు, దేవునిని మనం తెలుసుకొని దేవునిలోకి మనం వచ్చామంటే మన మనసు ఎలా ఉండాలంటే అనేకుల కోసం కూడా రోధించే మనసు ఉండాలి, కన్నీరు కార్చే రీతిలో మనసు ఉండాలి. అలా ఎప్పుడైతే మనం కలిగి ఉంటూ ఉంటామో మన జీవితంలో కూడా మేలులు పొందుకుంటూ ఉంటాము. ప్రవక్త ఇర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కోసము దివారాత్రులు కన్నీరు విడిచాడంట. తన తల జలమైపోవునట్లుగా, తన కండ్లు మరి ఊటగా, అంటే తన కండ్ల కన్నీళ్ళు ఊటగా ఉండునట్లుగా అంత కన్నీరు కార్చాడంట. ఎంత గొప్ప విషయము! మన జీవితంలో మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసము, మన యొక్క బంధుమిత్రుల కోసం, రక్త సంబంధుల కోసం, అనేకుల కోసము మనము కూడా ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలము వారి పట్ల అద్భుతాలు జరుగుతాయి, మన పట్ల దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఈరోజు అన్ని కుటుంబాలుగా ఉన్న మనందరం రక్షించబడుతున్నామంటే మన కోసం కూడా ఎంతోమంది భక్తులు ప్రార్థన చేయబట్టే ఈరోజు ఎంతోమంది అన్యులు కూడా నిజమైన దేవుని తెలుసుకోగలుగుతున్నారు. నిజంగా మేమైతే భయంకరమైన విగ్రహాధికులం, కానీ మరి మా కోసం ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు తల్లులు, మరి మార్చబడాలని. దేవుని నిజమైన రక్షకుడు ఎవరు అని తెలుసుకోవటం కోసము ఎంతోమంది ప్రార్థన చేసి ఉండొచ్చు. మరి వారి ప్రార్థనలే ఈరోజు మరి నిజమైన దేవుని తెలుసుకొని, నిజ రక్షకుని తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తున్నాము. మరి అలాగే మనందరము కూడా అనేకుల కోసం ప్రార్థన చెయ్యాలి. నిజమైన దేవుని తెలుసుకొని జనాంగం ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన కన్నీరంట అనేక ప్రజల కోసము, అనేకుల రక్షణ కోసము, అనేకుల యొక్క ఆరోగ్యం కోసము, అనేకులు పరిపూర్ణులుగా మార్చబట్ట కోసము, అనేకులు పాపము నుండి విడిపించుట కోసము మన కన్నీరు కార్చు రోదన చేయాలంట. ఆ రోదన ప్రార్థన మన పిల్లలకును తరమునకును కూడా ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటుందంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి. ఇర్మీయా ప్రవక్త ఏ విధమైన మనసును కలిగి కన్నీటి ప్రార్థన చేత ఇశ్రాయేలు ప్రజల కోసం రోధించాడో అటువంటి ప్రార్థన కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు.
Vestel be glory, come the Michael Zabost and flowery commander. Winnie glow my caniza bosti, kauri Michael flowerima. Willie Michael Zenizaboste, cow flowerima. Esianic వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభా దేవా ప్రతి ఒక్కరిపైన ప్రతి రిక్వెస్ట్ కమాందర దేవా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభా దేవా నీవిస్తున్న ఈ వాగ్దాన వేకమైన ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాద వేక ప్రతి నీకమును ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క శక్తి చేత నింపండి నాయన దేవా ప్రతి రికామ్ది లిస్టెండ్ మీ గోబ్లి కావరి మా ఎస్యానికి వందనాలు నీ ఆత్మ చేత నింపండి అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా మీ శక్తి చేత నింపండి ప్రభా దేవా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరిగించండి నాయన ఏ అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారో ప్రభా అట్టి అనారోగ్యం నుండి ఇప్పుడే స్వస్థత విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ గొప్ప వేకమైన కృప ఆశీర్వాదముల చేత ప్రతి బిడని నింపమని యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఈ యొక్క ప్రతిరోజు కూడా మీకోసం ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ వాగ్దానం అనే ఈ యొక్క ప్రతి ఒక్క మాటగా వాగ్దానంగా మీకు పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించబడాలని. గాడ్ బ్లెస్ యూ.